బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతోందని చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన అన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పడవడమేనన్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో అంటే డానంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు ఏడుస్తున్నారని, మీరు ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులెందుకని, కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. కాగా అశోక్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అవసరమైతే వారెంట్ తో ఏపీకి వెళ్లాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఏపీలో కూడా అశోక్ కోసం 4 బృందాలు రంగంలోకి దిగాయి. ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక రాగానే డేటా చోరీపై వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అవసరమైతే ఐటీ ఉద్యోగులను మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ పోలీసులు కనుసన్నల్లోనే అశోక్ ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. కాగా అశోక్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అవసరమైతే వారెంట్ తో ఏపీకి వెళ్లాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఇక ఏపీలో కూడా అశోక్ కోసం 4 బృందాలు రంగంలో దిగాయి. ఎస్ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక రాగానే డేటా చోరీపై వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అవసరమైతే ఐటీ ఉద్యోగులను మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ పోలీసుల కనుసన్నల్లోనే అశోక్ ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ గారు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డేటా వార్ ముదురుతోంది. ఇక దీనికి సంబంధించి ఐటీ గ్రిడ్ ఎండీ ఎవరైతే ఉన్నారో అశోక్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. వ్యక్తిగత డేటా అక్రమంగా సేకరించాలని చెప్పి మాదాపూర్లోని ఐటీ గ్రేడ్ ఎండీ అశోక్ ను అదుపులో తీసుకోవాలని చెప్పి సదర్వాడ్ పోలీసులు చూస్తున్నప్పటికీ 2 రోజుల నుంచి అతను కనిపించకపోవడంతో ప్రత్యేకంగా ఈ రోజు 4 బృందాలుగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే మార్చి 2వ తేదీన లోకేష్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సేవా మిత్ర యాప్ లో అక్రమంగా వ్యక్తిగత డేటాను సేకరించి ఐటీ గ్రేడ్ సంస్థ దుర్వినియోగం చేస్తుందని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా
120 తర్వాత 379, 420, 188 IPCS సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి ఐటీ గ్రేడ్ సంస్థలు ఏవైతే బ్రాంచ్లు ఉన్నాయో అక్కడ మొత్తం సోదాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యక్తిగత డేటా కానీ తర్వాత ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులను డేటా సేకరించడం కానీ ఈ చేయడం వల్ల ఈ పూర్తిగా సేవామిత్ర ప్రభుత్వ అధికారికంగా ఉన్న వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు డేటాను సేవ్ చేసుకోవడం కూడా జరిగినట్టు తెలిసింది. అయితే పోలీసులు కంప్లైంట్ తీసుకున్న ప్రకారం చూస్తున్నట్లయితే వాటిని మాదాపూర్ లోని తర్వాత కుక్కడపల్లిలో 2 బ్రాంచ్ల్లో కూడా పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించిన భాగంగానే ఐటీ గ్రేడ్స్ ఉద్యోగులు 4 అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత సమాచారం కూడా సరైన సమాచారం రాని నేపథ్యంలో అశోక్ ఏదైతే ఐటీ గ్రేడ్ MD అశోక్ ఉన్నారో అశోక్ ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పి కూడా అశోక్ నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేస్తే కూడా ఇప్పటివరకు కూడా సైబరాబాద్ పోలీసులకు మట్టుకు అతను కనిపించకపోవడం, తర్వాత అతను ఎక్కడున్నాడని చెప్పి కూడా ఆ సమాచారం లేకపోవడంతో ప్రత్యేకంగా 4 బృందాలుగా ఏర్పడే సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పడే అటు ఏపీలో ఉంటున్నారని చెప్పి ఒక అనుమానంతో మట్టుకు సైబరాబాద్ పోలీసులు మట్టుకు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మర్యాదగా పూర్వకంగా తను వచ్చిందంటే ఇదంతా అడవిడి ఉండకపో అని చెప్పి ఇటు పోలీసులు మట్టుకు చెప్పినప్పటికీ అయితే తను తప్పు చేయకపోతే ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పి కూడా సైబరాబాద్ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే విచారణలో భాగంగా దానికి సంబంధించిన వ్యక్తిగత డేటా తర్వాత ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ఎందుకు సేకరించారు, ఎందుకోసం సేకరించారని కూడా పూర్తిగా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అశోక్ ఇలా పరారు కావడం ఏంటిదని చెప్పి పలు అనుమానాలకు కూడా దారితీసే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్కులు కానీ తర్వాత కొన్ని పత్రాలు కానీ ఏదైతే సాఫ్ట్వేర్ ఐటీ గ్రేడ్ సంస్థకు సంబంధించిన ఆఫీసులో కూడా కొన్ని కీలకమైన హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నది తెలిసింది. ఆ స్వాధీనం చేసుకున్న దానికి కూడా పూర్తిగా ఏదైతే FSL కి సంబంధించిన వాళ్ళకి సంస్థకైతే పంపించడం జరిగింది. ఆ సంస్థకు పంపించిన తర్వాత అక్కడ నుంచి వచ్చే రిపోర్ట్ ఆధారంగా అశోక్ మొత్తం అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే ఏపీ ప్రభుత్వ పోలీసులు అదుపులోనే అశోక్ ఉన్నాడు కాబట్టి ఈ ఉదంతం అంతా ఏపీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా వారిపై మండిపడే పరిస్థితి నెలకొన్నది చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే ఐటీ గ్రేడ్ MD దొరకకపోతే దొరికినట్లయితే మరిన్ని వివరాలు ఇంకా సేకరించవచ్చు అనే ఆలోచనతో విచారణ చేపడితే ఈ విధంగా అడ్డంకులు ఏంటి అని చెప్పి కూడా నువ్వు చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ సర్వర్ల నుంచి ఎందుకు డౌన్లోడ్ చేసామని కూడా ప్రశ్న ఇప్పటివరకు అయితే పోలీసులకు అయితే పలు అనుమానాలను దాచిస్తుంది. ఏదైతే సర్వర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్న డేటాను అమెజాన్ స్టోర్ లో దాచిపెట్టడం పట్ల కూడా అటు అమెజాన్ సంస్థకు సంబంధించిన సైబరాబాద్ కమిషనర్ కూడా లేఖలు రాయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఈ డేటాకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఎందుకు ప్రభుత్వ సంబంధించిన పథకాలకు లబ్ధి పొందిన వారి డేటా ఎందుకు వాళ్ళ అడ్రస్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఎందుకు మీరు పెట్టుకున్నారని చెప్పి కూడా అమెజాన్ కూడా ఒక లేఖ రాష్ట్ర పరిస్థితి నెలకొంది. అయితే ఇవన్నీ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత అమెజాన్ కూడా పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న ఏదైతే సైబరాబాద్ కమిషనర్ సంజయ్ కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఐటీ గ్రేడ్ సంస్థ ఏదైతే సేవా మిత్ర అనే ఒక యాప్ ద్వారా ఈ డేటా మొత్తం డౌన్లోడ్ చేసి వాటిని సేవ్ మిత్ర యాప్ లో వినియోగించుకున్నట్టు కూడా అటు పోలీసులు అయితే ఒక నిర్ధారణ వచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల వారీగా డేటా సేకరించిన ఇప్పటివరకు అయితే ఎందుకు అలా సేకరించిన దాదాపు 3 కోట్ల మంది డేటా కూడా ఉన్నట్టు తెలిసింది. ఓటర్లతో సహా ఆధార్ కార్డు తర్వాత పథకాలు లబ్ధి పొందిన వాళ్ళని కూడా పూర్తిగా డేటా కూడా చేయడం జరిగింది. అయితే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ లో కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల కార్డు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఒక లేఖ రాసడం జరిగింది. అశోక్ ను పట్టుకుంటే మాత్రం ఇంకా మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పి అటు పోలీసులు కూడా ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.